నాకు కలగనలేదు. అవును. చాలా ఇన్నోసెంట్ అసలు. బయట నువ్వేంటో నాకు తెలుసు. మరీ అంత ఇన్నోసెంట్గా యాక్ట్ చేస్తుండే అసలు నాకు చూడ్డానికి పర్లేదు మనోడు ఇలా కూడా చేయగలడు అనిపించింది. ఆబ్వియస్లీ జానకి కెరియర్ టర్న్. అవును, జానకి ఈజ్ కెరియర్ టర్న్. చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు ఆ సీరియల్ తర్వాత. నీకు బాగా ఫేమ్ వచ్చింది చాలా. సో మన ఫస్ట్ సీరియల్ అయిపోయి తర్వాత చాలా 1 year డౌన్లో ఉన్నప్పుడు వచ్చిన ఇది ఒక్కసారిగా అలా తిప్పేసి కూర్చోబెట్టేసింది. నీకు సక్సెస్ అంత ఈజీగా రాలేదా మరి? నాకు తెలిసి నువ్వు ఎంత స్ట్రగుల్ అయ్యావు డే 1 నుంచి. మంత్స్ కూడా కాదు, ఎన్నో ఇయర్స్ నుంచి నువ్వు స్ట్రగుల్ అయ్యి షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక మంచి ఛానల్లో స్టార్ హీరోగా సెటిల్ అయ్యి, నాకైతే అసలు సక్సెస్ అంటే నీదేమో అనిపించింది. మన గ్యాంగ్లో అట్లీస్ట్ అరే వీడైనా ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు అనేది కూడా నాకు చాలాసార్లు హ్యాపీగా అనిపించింది. స్టార్టింగ్ అంతా చూసాను కదా ఎంత స్ట్రగుల్ అయ్యావు, ఇంట్లో కూడా ఆంటీ అంకుల్ సపోర్ట్ ఉంది. సో నువ్వు కష్టపడి ఇన్ని రోజులు వెయిట్ చేసిన దానికి నీకు ఇప్పుడు మంచి ఫేమ్ దొరికింది అని ఫీల్ అవుతాను నేను. వచ్చింది ఆబ్వియస్లీ. అంటే మనకి ఎలా అంటే అవకాశాలు ఉన్నా వచ్చినా అప్పుడు ఇంకా అంత రైజ్ అయ్యే పొజిషన్లో లేకుండా, అవకాశం వచ్చి గుర్తింపు ఉన్న జనాలు గుర్తుపట్టే స్టేజ్లో ఉన్నా సరే మనకి ఎక్కడో ఇంకా మనం డౌన్లో ఉన్నామనే టైంలో జానికి తీసుకెళ్ళి కూర్చోబెట్టేస్తుంది, నెంబర్ 1 పొజిషన్కి తీసుకెళ్ళిపోయింది. సో దాంతోపాటు అలాగే సినిమా చేశాను, ఐరావతం మూవీ చేశాను హాట్స్టార్లో, అండ్ అభిలాష మూవీ చేశాను, అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఓంకార్ అన్నది వెబ్ సిరీస్ చేశాను, హారర్ సిరీస్. ఆహాలో మిస్టర్ బెల్లా అని చేశాను. సో అలాగా అన్ఎక్స్పెక్టెడ్ అంటే కొన్ని ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ వచ్చే స్టార్ట్ అయ్యాయి. ఐ ఫీల్ ఓకే, హ్యాపీ. ఇప్పుడు కూడా ప్రజెంట్ ఏదైనా ఉన్నా కానీ ఓకే చూసుకొని ఒక పెద్ద సిరీసా మంచి సిరీసా ఓకే చేస్తాను, అంతేగాని అప్పుడు మనం తొందరపడి ఏది చేయట్లేదు, ఏది ముందడుగు వేయట్లేదు. చూడాలి అంటే మెల్లమెల్లగానే ఒక మంచి మార్క్లో కొట్టాలని చూస్తున్నాను. చూద్దాం, అది ఇయర్తో జరుగుతుందేమో చూడాలి. యాక్చువల్గా ఈ సీరియల్ తర్వాత అబ్బా అమరు మన పక్కింటి అబ్బాయిలా ఉంటాడు, లైక్ మా అత్త కొడుకు అయి ఉంటే బాగుండు అని అనుకునే అమ్మాయిలు నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా అమరు అబ్బా ఒకసారి మాట్లాడతాం అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. సడన్గా ఏంటి పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చేసావు, ఫ్యాన్స్ అందరికీ హార్ట్ బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ప్రభాస్ గారికి ఫ్యాన్స్ ఉంటారు, ఆయన సడన్గా పెళ్లి చేసుకుంటే ఏమైపోతారు? ఒక టైం వచ్చినప్పుడు చేసేసుకోవాలి, అది దానికి ఏం చేయలేము అనమాట. కానీ ఇంత త్వరగా నువ్వు పెళ్లి చేసుకుంటావు? త్వరగా అనద్దు, ఇది నాది అసలు మాట్లాడుకోకూడదు, నాది నీది రవి గారిది అసలు మా ముగ్గురిది మనం మాట్లాడుకోకూడదు. భూమి పుట్టక ముందు వచ్చాము మనం ఇండస్ట్రీకి, అంటే కనబడలేదు అంతే మనం. లేదు, అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. అది ఏం జరిగినా మన మంచిగా అన్నట్టుగా ఓకే, పాజిటివో నెగిటివో జరిగింది. చాలామంది మెసేజ్లు కూడా పెట్టారు ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియాలో, చాలామంది అలా చేసేసుకున్నారు. అభిమానించే వాళ్ళు ఎల్లకాలం బ్రహ్మచారిగా ఉండిపోతే కష్టం కదండి, చేసుకోవాలి తప్పదు. ఎలా ఉంది బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్, ఏమైనా డిఫరెన్స్ ఉందా? స్లైట్ డిఫరెన్సెస్. అంటే మా బావ చెప్పినట్లుగా అంతా బాగుంది అనేది నేను చెప్పాను, ఎందుకంటే ఆడు బ్రహ్మాండం ఉంటే చూసాను మొత్తం చూశాను. అవునా? మొత్తం ఇంటర్వ్యూ మొత్తం చూశాను మా బావగారిది. ఓకే. అంటే కొంతమందికి బాగుంటది, నాకు బాగానే ఉంది. నాకు చాలా పాజిటివ్ గా చెప్పేసాడు. ఆబ్వియస్లీ శ్యాము గురించి మనకు తెలిసింది, చూసిందే కదా. అన్యోన్యమైన దంపతులు అంటే వాళ్ళిద్దరు కనిపిస్తారు. అవునా? అంటే దేనికి శ్యాము నో చెప్పదు, వీడి దేనికి నో చెప్పడు. మనోడికి ఏంటంటే మనోడికి సర్దుకుపోయే తత్వం ఎక్కువ, అవును. నాకు షార్ట్ టెంపర్ ఎక్కువ, అవును. అంతే తేడా. అవును, అక్కడ బాగుంటుంది, ఇక్కడ బాగుంటుంది, కానీ ఒక్కొక్కసారి షార్ట్ టెంపర్ ఉంటుంది. నేను చిన్న చిన్న వాటికి కొంచెం సర్రని రియాక్ట్ అవుతాను, వాడు రియాక్ట్ అవ్వడు. తెలుసుగా, నాకెందుకు తెలియదు నీ షార్ట్ టెంపర్. ఎక్స్పీరియన్స్డ్ చాలా సార్లు నేను అమర్ షార్ట్ టెంపర్కి. ఏదైనా ఉంటే టక్కని బావగాడి ఫోన్ చేస్తారా, అంటే నువ్వు కంగారు పడు, ఇంటి దగ్గర మాడదాం అంటాడు. వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర కింద కూర్చుంటాం, డివైడర్ మీద కూర్చొని 1 గంట రిలాక్స్గా ఆడితో మాట్లాడితే ఓకే, తర్వాత కూల్ అవుతాను, మళ్ళీ ఇంటికి వెళ్తాను. ఓకే. నీ షార్ట్ టెంపర్ నాకు ఎప్పుడు గుర్తుందంటే, ఒకరోజు నేను సీరియల్ షూట్ చేసి వచ్చి శ్రావణి నేను ఒక ప్లేస్లో స్ట్రక్ అయిపోతే నువ్వు నన్ను డ్రాప్ చేయాల్సి వచ్చింది. నా ఫ్లాట్ దగ్గర బంజారా హిల్స్లో డ్రాప్ చేసావు. డ్రాప్ చేసినంత వరకు వచ్చాడు, పిక్ చేసుకున్నావు, మంచిగా డ్రాప్ చేసావు, అంతా అయిపోయింది. తర్వాత ఎందుకు ఆగావు, టైం ఎంత అయింది, కొంచెమైనా ఉందా, ఆ రోజు తిట్టావు గుర్తుందా? వచ్చినంతసేపు బాగానే ఉన్నావు, ఇంటికి తీసుకొచ్చే వరకు కామ్గానే ఉన్నావు. తీసుకొచ్చిన తర్వాత స్టార్ట్ చేసావు రూమ్లో
అది నేను ఇప్పటికీ మర్చిపోలేను. గుర్తుందా? మామూలు క్లాస్ పీకలేదు మనోడు నాకు. షార్ట్ టెంపర్, స్టెప్స్ ఎక్కే వరకు బాగానే ఉన్నాడు, లోపలికి వచ్చే వరకు బాగానే ఉన్నాడు, ఇక లోపలికి వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేశాడు. అవునా? ఆబ్వియస్లీ అప్పటికి మనకు కోపం ఇంకా అప్పుడు ఇంకా హై ఉండలే, పీక్స్ లో ఉండే. ఇప్పుడు ఏదైతే అగ్రెషన్ వస్తే అరుస్తాను, ఒక 10-15 నిమిషాలతో ఆపేస్తాను, తర్వాత కొంతసేపు మాట్లాడిన ఎవరితోనూ కూల్, అంటే ఎవరితోనూ ఈ మధ్యలో నేను ఎవరితోనూ కలవట్లేదు బేసిక్గా, అందరినీ కలవడం మానేసాను నేను. ఎందుకని? ఎందుకంటే మనకు బాగా ఉన్న వాళ్ళే దింపుతూ ఉంటే మనకి బాగా ఎక్స్పీరియన్స్ కదా, అందుకే ఎందుకులే. ఇప్పటికీ అవుతున్నాయి అలా. ఇప్పటికే రీసెంట్ కూడా ఐ ఫేస్ మెనీ ప్రాబ్లమ్స్. నేను చాలా వరకు ఫేస్ చేశాను. రవికి కూడా తెలుసు. ఓకే, రవిగాడికి తెలుసు. మా ఇద్దరు కామన్ గా ఉండేవాడే చేసాడు, అది కూడా తెలుసు వాడికి. అప్పటి నుంచి ఏదైనా ఉన్నా మనసులో పెట్టుకుంటే సైలెంట్గా ఎవరిని కలవను. మ్యాక్స్ టు మ్యాక్స్ టైం నేను ఇంట్లోనే స్పెండ్ చేస్తున్నాను, బయటికి వెళ్ళట్లేదు. మనకి ఎందుకు దొరుకుతారు వీళ్ళు కదా. ఏదైనా చెయ్యాలన్నా, చూడాలన్నా, పార్టీ ఏదైనా ఎంజాయ్ చేయాలన్నా నేను ఇంట్లోనే ఉంటున్నాను తప్ప బయటికి వెళ్ళట్లేదు. ఎందుకురా పోవడం, పోయి ఎక్కడో కూర్చొని ఏదో మాట్లాడి ఆడేదో అనడం, నేనేదో చెప్పడం, నేను నోరు జారనో వాడు నోరు జారో తెలియదు, దీన్ని తీసుకెళ్ళి ఇంకో వాడి దగ్గర చెప్పడం, దాన్ని ఒక రాంగ్ సర్క్యులేట్ చేయడం, మరి తీసుకొచ్చి నాకు 90 mm దింపడం. అదేదో 90 నేను ఇంట్లోనే కూర్చుంటే అయిపోతుంది, వద్దురా బాబు అని చాలా వరకు అవాయిడ్ చేశాను. నాట్ గోయింగ్ ఎనీవేర్, ఎవరిని కలవట్లేదు. నాకున్న సర్కిల్ ఇప్పుడు చాలా చిన్నది, చాలా తక్కువ మందిని నమ్ముతా. అంటే ఒక పిడికిలో ఉంటుంది, అలా ఉన్నారనమాట అంతే. అది చాలా బెటర్. జస్ట్ ఫోన్ కాల్స్ లో హ్యాపీగా మాట్లాడుకుంటాం, సరదాగా కలిస్తే బయట కలిసి అయిపోయింది చాలు. ఓకే అమర్, యాక్చువల్గా పెళ్లి చేసుకున్న తర్వాత బెస్ట్ ఫ్రెండ్స్కి బ్యాచిలర్ పార్టీ ఇవ్వడమో పెళ్ళికి పిలవడమో చేస్తారు. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వేనా? అది నేను అడగాలి నిన్న. మధ్యలో టచ్లో వచ్చావు, టచ్లో నుంచి మళ్ళీ వెళ్ళిపోయావు. కొంచెం టచ్లో ఉంటే చెప్తా అన్నట్టుగా వచ్చావు, టచ్ చేసి చూడనట్టుగా మళ్ళీ ఇప్పుడు వచ్చావు. నేను ఏం చేయమంటు నెంబర్ నా దగ్గర లేదు, ఎక్కడి నుంచి పట్టుకోను నేను? రవి నాకు అప్పటి నుంచి కాంటాక్ట్లోనే ఉన్నాడు. చెప్పాలి అనుకుంటే నేను పెళ్ళి ఎక్కడ నేను ఉంటానో పారిపోతానో, ఈడు ఏమైపోతాడో అని టెన్షన్లో ఆడు పక్కనే ఉన్నాడు అనమాట. నన్ను వదలకుండా ఉన్నాడు. అంటే నాకు బేసిక్గానే భయం ఎక్కువైపోయింది, టెన్షన్ ఎక్కువైపోయింది. అమ్మాయి కంటే నాకు ఎక్కువైపోయింది టెన్షన్. ఎందుకని ఏమో తెలియదు, చాలా ఫియర్గా ఉంటుంది. అంటే దేనికైనా సరే కట్టాలని నాకు ఇట్లా ఊగేవి, చేతులు ఊగుతున్నాయి నాకు కట్టడానికి కూడా. తాళి కట్టేటప్పుడు అయ్యో చాలా షివర్ అయ్యాను చాలా వరకు. అంటే తెలియదు, ఒక టైప్ ఆఫ్ ఫీల్. బేసిక్గా అమ్మాయిలు కదరా భయపడతారు అలా. నేను భయపడినాను, అదే నాకు అర్థం. మా బావ కట్టే నీకేం కట్టమంటావు, కడతానులే నువ్వు వాగని కట్టింది బావ, కట్టేసాను బావ అంటే కూల్గా రియల్లీ ఉన్నాడు, పక్కనే ఉన్నాడు. పెళ్ళి వరకు మనోడు నాతోనే ఉన్నాడు. ఎవ్రీ మూమెంట్ నేను ఏదైనా టెన్షన్ పడినా, కంగారు పడినా, నేను ఏదైనా బాధపడినా నా పక్కనే ఉండి చేయబట్టుకునే, బాబా ఉండు ఎక్స్ప్రెషన్ మారిపోతుంది, ఫేస్లో కనిపిస్తుంది, చూసుకో పట్టుకో, అలా పక్కనే ఉన్నాడు. ఎందుకంత భయపడ్డావు? అంటే నీ లవ్ మ్యారేజే కదా, ఆ తేజ్ కూడా నీకు బిఫోర్ నుంచి తెలుసు. అరేంజ్ కమ్ లవ్వా? సో ఇది ఇప్పటికీ చాలా మందికి క్లారిటీ లేదు. నేను అడిగితే మనోడు వేరే ఆన్సర్ చెప్పాడు. నీ సైడ్ నుంచి నాకు క్లారిటీ కావాలి. అరేంజ్డ్ మ్యారేజ్ అంటే నాకు ఏదో కోల్పోతుందనేమో అని భయంతో ఏం మాట్లాడలేకపోయాను అనమాట. అంటే ఏదో కోల్పోతారా, ఏదైనా కోల్పోయానా నేను అనేది భయం ఎక్కువ అయిపోయింది. స్టిల్ నేను ఇంకా ఆ డైలమాలోనే ఉన్నాను తెలుసా నీకు. మరి ఇంకా నేను ఇంకా నేను సెట్ అవ్వలేదు పూర్తిగా. నా మైండ్ ఏంటంటే ఇంకా ఎక్కడో ఒక చోట స్టక్ అయి ఉన్నాను. మెల్లగా వస్తున్నాను, బట్ మనకు అలవాట్లేనిది అదే. మనం చాలా సంవత్సరాలు ఒక్కనే బతకడం అలవాటు అయిపోయి, మనకి ఎవరున్నారు అప్పుడు? అమ్మ వాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు, రూమ్లో ఉంటే అంటే ఫోన్ చేసినందుకు ఏం చేసినాము, పదాన్ని వచ్చి కూర్చొని తిన్నాము, తిరిగాము, చేసాము. అంటే మనకు అది అలవాటు అయిపోయేసరికి ఇక్కడ ఈ ఫ్యామిలీ జోన్కి రావడానికి మినిమం టైం పడుతుంది. ఐ నీడ్ ఒక 1 year అన్నా అడ్జస్ట్మెంట్, ఇంకొక ఈ 7 months అన్నా పడుతుంది. అంటే అసలే మనం బ్యాచులర్ లైఫ్కి బాగా అడిక్ట్ అయిపోయాము. అబ్బా బ్యాచులర్ లైఫ్ అడిక్ట్ కాదు, అసలు బ్యాచులర్ లైఫే బాగుంటుంది అన్నట్టుగా ఉండిపోయాం మనం. నిజంగానే. అవును. సో మీరంటే పెద్దోళ్ళు కాబట్టి పెళ్లి చేసుకోక తప్పలేదు అని చెప్పి అన్నీ అలా ఊరికే చెప్తాడు. నేను వాళ్ళిద్దరికంటే చాలా చిన్నదాన్ని. అది మీరు నమ్మారంటే మీరు ఎదవలవుతారు.
మరి ఎందుకురా ఇంట్లో ఇస్తావు, ఇప్పుడు రాస్తారు నందు ఏజ్ ఎంత అని. రాయని, నాది కూడా రాస్తున్నారు చాలా మంది. అవునా? చెప్పింది రాస్తున్నారు, చెప్పలేంది రాస్తున్నారు, కనబడింది రాస్తున్నారు, హైలైట్ కనబడింది ఏంటి అంటే, రాస్తున్నారు. అవునా, రీసెంట్గా నువ్వు ఒకటి చూసాను నేను యూట్యూబ్లో, అమర్ లేటెస్ట్ అని కొట్టా, అసలు ఏం వస్తాయని చెప్పి జస్ట్ ఇందాక మేకప్ వేసుకుంటూ మంచిగా పెళ్ళి మనోడు చిల్ మూడ్లో ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు అనుకుంటే డివోర్స్ తీసుకోబోతున్నా అమర్, తప్పంతా తన మీద వేసుకున్నా అమర్. సో ఏవో కొన్ని వచ్చే స్క్రీన్ షాట్స్ కూడా తీసాను. ఏంటి ఇదంతా? రీసెంట్గా పెట్టారు 2-3 days బ్యాక్. నేను కూడా చూశాను. చూసావా? చూశాను. పని పాట లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో ఏంటంటే అమ్మాయి మాడింది ఆ వాయిస్. ఆ వీడియో ఓపెన్ చేసి చూస్తే ఒక అమ్మాయి చెప్తుంది. ఓకే. ఆ అమ్మాయి ఎలా చెప్తుందంటే, మరి తేజువో నేనో వెళ్ళి కూర్చొని ఆవిడతో 2 డబ్బులు చేసి మాట్లాడినట్టుగా చెప్తుంది. మరి ఆవిడ ఒకసారి పర్సనల్గా నన్ను వచ్చి కలవండి, ఒకసారి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను ఒకసారి మిమ్మల్ని చెక్ చేస్తాను, దగ్గరగా చెక్ చేస్తాను, రండి ఒకసారి. అది ఇలాంటి రూమర్స్ మామూలే, చాలా మందికి వస్తూ ఉంటాయి. దీన్ని పట్టించుకున్నాము అంటే ఎక్కువ, మరి ఇవి ఎక్కువైపోతాయి. ఒక దాన్ని రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తే, ఓ వీడు దీనికి రియాక్ట్ అవుతున్నాడు కదా, సరే ఓకే, నెక్స్ట్ వెళ్తారు. మీ అరుగుదల, మీ ఓపిక. మాకు ఇవి కాకుండా మాకు బొచ్చుడు పనులు ఉన్నాయి, షూటింగ్లు ఉన్నాయి, కొంచెం నిద్రపోవడం ఉంది, ముఖం కేరింగ్ ఉంది, కడుపు కింద తినాలి, జిమ్ చేసుకోవాలి, ఇంట్లో సామాన్లు అయిపోయి సరుకులు తెచ్చుకోవాలమ్మా, ఏసీ రిపేర్ ఉంది చేపించుకోవాలి, వాషింగ్ మిషన్ రిపేర్ ఉంది, ఇన్ని మాకు బొచ్చుడు పనులు. రాసుకున్న వాళ్ళు రాసుకోమను, చేసుకోమా. బెస్ట్ ఫ్రెండ్ నేను ఇంటర్వ్యూ అడిగితేనే 1 month నుంచి వాళ్ళు డేట్స్ ఇచ్చాడు మా బాబు, అంత బిజీ ఉన్నాడు. పట్టించుకో. ఇంతకన్నా దారుణంగా రాశారు. నువ్వు ఇంకోటి చూడు, అమర్ డెత్ అని కొట్టి చూడు, నేను చచ్చిపోయానని చెప్పి వేసారు ఏకంగా. తెలుసా నీకు అది? ఐరావతం మూవీ షూట్ లో ఉన్నప్పుడు అకాల మరణం అని చెప్పేసి అమర్దేమని వేసారు. తెలుసా? మేము ఆ ఛానల్ మీద, అంటే మా ఫ్యాన్స్ కొంతమంది అందరు రియాక్ట్ అయ్యి స్ట్రైక్ అయ్యేసరికి మా ఎలాగా నెంబర్ పట్టుకొని అమ్మాయి లేడీ వాయిస్, లేడీ అమ్మాయి, నేను మాట్లాడాను తనతో. ఏం పోయే కాలం అమ్మా, ఎందుకు అలా చేస్తున్నావు అసలు నువ్వు? ఏంటంటే నాకు పిల్లలు ఉన్నారండి, ఏదో డబ్బుల కోసం అండి. డబ్బుల కోసం అయితే నేను నన్ను చంపేస్తావు? ఇప్పుడు మమ్మీ డాడీనో ఎవరో ఎక్కడో బయట చూస్తారు, సడన్ గా వాళ్ళకి ఇలాంటి స్టేట్మెంట్లు చూసిన తర్వాత సడన్ గా వాళ్ళకి ఏదైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అవును, అదే చెప్పి తిట్టాను, బాగా తిట్టాను. ఇలాంటివి కూడా వేసారు. సో కంపారిటివ్లీ దిస్ ఇస్ నాట్ అ బిగ్ థింగ్ కదా. నాకు ఇంకా నేనే పోయానని వేసారు, ఫోటో వేసి దండ వేసారు, దానికి 2 దీపాలు అగరత్తులు పెట్టారమ్మా, కింద పెట్టాల్సిన మెయిన్ మ్యాటర్ మర్చిపోయినట్టున్నారు, దాన్ని పెట్టండి సార్. ఇది నేను కూడా ఫేస్ చేశాను యాక్చువల్గా. కొంచెం ఏదన్నా రాస్తే మంచిగా రాయండి, మనోడికి మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందనో, లేకపోతే మంచి గర్ల్ ఫ్రెండ్ దొరికిందనో, ఇంకేదన్నా రాయండి. ఎందుకు ఇలాంటివి ఉన్నారు నందు, నీకు తెలియదు. అంతమంది ఏంటంటే, మనకు పక్కన మనకు బాగా తెలిసిన నా భార్య అవ్వచ్చు, నా ఫ్రెండ్ అవ్వచ్చు, నా చెల్లి అవ్వచ్చు, నా అక్క అవ్వచ్చు, వాళ్ళ ఫ్యాన్స్లలోనే వాళ్ళ పేజ్ కొంతమంది ఉంటారనమాట. వాళ్ళు ఏంటంటే నేను ఎక్కడ దొరుకుతానని ట్రై చేస్తూ ఉంటారు. అవును, నేను ఎక్కడ నా ఫోటో, ఇప్పుడు సపోజ్ నా ఇన్స్టాగ్రామ్లో సమంత నేను ఫాలో అవుతా ఉంటాను, మియా మాల్కోంగ్ కూడా నేను ఫాలో అవుతాను, బికాస్ ఐ లైక్ హర్. తప్పేముంది? సన్నీ లియోని కూడా నేను ఫాలో అవుతాను, సన్నీ లియోని ఫాలో అవుతున్నా అమర్దీప్. అది పెద్ద స్టేట్మెంట్. నీకెందుకురా నొప్పి, నీకెందుకే, నా ఇష్టం, నేను ఫాలో అవుతాను. ఆ ఫాలో అయినంత మాత్రం సనీలియోని గారు ఫోన్ చేసి అమర్దీప్ ఎక్కడ ఉన్నావు అడుగుతారా? నన్ను ఏమన్నా అడగరు కదా. ఇలాంటివి దీన్ని బాగా జూమ్ చేసి ఫోకస్ చేసి దీన్ని మళ్ళీ పబ్లిక్గా రిలీజ్ చేసి ఇలా చేస్తున్నా అమర్దీప్, ఇలా చేస్తున్నా అమర్దీప్. నీ మీద గాసిప్స్ రాసి అంతమంది బతుకుతున్నారా మరి? అందుకే నేను కూడా ఏం అనట్లేదు, పో మాట్లాడుకోపో, ఏమన్నా చేసుకోపోని వదిలేస్తా నేను అసలు. ఇలాంటివి విన్నప్పుడు బాగా ఇరిటేషన్, షార్ట్ టెంపర్ వస్తుంది కదా. ఏదో వచ్చేది అంటే నేను ఎగ్జాక్ట్గా ఐ డ్రీమ్లో పని చేసేటప్పుడు మేము ఉన్నప్పుడు ఇలాంటి కామెంట్స్ మాకు యూట్యూబ్లో మాకు వీడియో కింద పెట్టేవాళ్ళు, నేను కింద రియాక్ట్ అయ్యేవాడిని. బాగా రెస్పాండ్ ఇచ్చాను, నేను కూడా మాటకు మాట ఇచ్చాను, లైవ్లోకి వచ్చి తిట్టేసేవాడిని నేను. నీకు ఉంటుంది ఇప్పటికీ లైవ్లోకి వచ్చి ఫేస్బుక్ లైవ్లో ఒకసారి వచ్చి తిట్టాను అనమాట. ఐ డ్రీమ్లో ఇక్కడే కూర్చొని తిట్టా నేను. అప్పుడు తిట్టాను, ఇప్పుడు కొంచెం చల్లబడ్డాను, అలవాటు పడ్డావు ఉంటే అయిపోయేవాళ్ళు. ఒక్కొక్కరికి నెక్స్ట్ లెవెల్లో దివిడే. వాళ్ళు ఏం మాట్లాడినా తిరిగి ఇస్తూనే ఉంటారు, వాళ్ళ ఓపిక వాళ్ళకే గొంతు నొప్పి రావాలి. మేము పరిగెట్టాలి ఇంకప్పుడు నీ వెనకాల, రే తగ్గరా. సో కోపం అయితే తగ్గింది అప్పటికి ఇప్పటికి? తగ్గింది, కొంచెం పర్లేదా? అంతే. తేజుని అడిగితే చెప్తుంది, అక్కడ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అవును. ఇంట్లో వంటలు చేస్తున్నావు మరి పెళ్ళయ్యాక? చేయట్లేదా? మమ్మీ వచ్చింది, మమ్మీనే చూసుకుంటుంది. మమ్మీ ఇక్కడికి షిఫ్ట్ అయిపోయారా? షిఫ్ట్ అవ్వలేదు, వచ్చారు, మమ్మీనే ఉండి. ఓకే. ఎక్కడ ఇప్పుడు పొద్దున్న పోతే ఇప్పుడు రాత్రి వస్తున్నాను, చేసుకుంటే టైం ఎక్కడ ఉంది? ఇద్దరు బిజీ ఉంటారు, ఇద్దరం బిజీ, బ్యాక్ టు బ్యాక్ షూట్స్ ఉన్నాయి ఇద్దరికి.
సో మమ్మీ ఉండి చూసుకుంటున్నారు. అవును. తేజుకి అయితే ఏం హెల్ప్ చేయట్లేదు. హెల్ప్ తను ఏదైనా చేస్తే కదా, అప్పుడప్పుడు ఖాళీ ఉన్నప్పుడు పాపం తనే చేసి పెడుతుంది, లేనప్పుడు ఇంకేం లేదు. షాపింగ్ వీడియోలోనే చాలా కష్టపడి వెళ్ళాలా అనే ఒక రియాక్షన్తో కొన్ని నీ వీడియోస్ చూస్తూ ఉంటాను నేను యూట్యూబ్. పెళ్ళికి బిఫోర్ షాపింగ్ అప్పుడు ఇంట్లో కావాల్సిన థింగ్స్ థ్రిల్ నాకు, బిల్ అమర్కి. ఆ టైటిల్ చెప్పింది నేనే. అవునా? ఓకే. అవన్నీ ఇక్కడ నేర్చుకునే టైటిల్స్ అని అలాంటివన్నీ ఐడ్రీమ్లో. అవునా? ఐడ్రీమ్లో సాధ్యం మాకు అవన్నీ టైటిల్స్. ఓకే. సో ఏంటి నిజంగానే బిల్లు పే చేస్తున్నావా లేకపోతే మా తేజుతో కట్టించేసి ఆ బిల్లు నాకని చెప్పేసి? నేను చేయను, తనే చేస్తుంది. చూసారా? నేను ఫ్రాంక్గా ఒప్పుకుంటా, ఎందుకంటే నేను పెడుతున్నాను, నేను తెస్తున్నాను, నేను ఇది అని నేను ఎప్పుడు చెప్పను. నీకు తెలిసి మనం అట్లా చెప్పు, నువ్వే కట్టుకో తనే కడుతుంది, పాపం తనే తెస్తుంది. అవునా? ఏదైనా తను తెస్తుంది. సో మ్యారేజ్ లైఫ్ అయితే బాగుంది, బాగుంది, అలవాటు పడుతున్నాం మెల్లగా. జూనియర్ అమ్మారు ఎప్పుడు వస్తున్నాడు? అబ్బా నువ్వు పెళ్లి చేసుకో ఫస్ట్, మంచి అబ్బాయిని చూడు. ఎవరిని? కష్టమే నా మాట, నువ్వే ఓనో ఎత్తుక్కో, లేచిపోయేటప్పుడు నాకు చెప్పు, నువ్వు టికెట్ లేచిస్తాను, వెళ్ళిపో, అర్థం చేసుకో, బాగుంటే ఓకే, ఆడే ఉండాలంటే తిరిగిరా, మళ్ళీ ఇలా ఉంటుంది లైఫ్. మమ్మీ డాడీతో మాట్లాడు, ఇదే డైలాగ్ చెప్పు, నిన్ను మమ్మీ బాగా గుర్తుపెట్టుకుంటుందిరా. సో మమ్మీ డాడీకి చెప్పు, నందుకి సజెషన్ ఇచ్చాను. పోదాం సార్, మీ ఊరు పోదాం, వస్తా. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్, మమ్మీ వెయిటింగ్ తెలుసా. డన్ తొందరలో వస్తా. గుర్తుపెట్టుకోండి, కెమెరా ముందు చెప్పాడు, చూద్దాం ఎప్పుడు వస్తాడు. అక్కడ కూడా చేద్దాం. అక్కడ మంచి హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి రే, కర్ణాటక, హంపి. అక్కడికి వెళ్తే నువ్వు చిల్ అవుతానే ఉంటావు, నాతో మాట్లాడే టైం కూడా ఇవ్వు. మనోడు ఆ ప్లేస్ చూస్తే చిల్ అవుతాడు. మా మమ్మీ మంచిగా నాన్ వెజ్ వండుతుంది, ఈ ముచ్చట్లు పెడతా ఉంటాడు. నాకంటే ఎక్కువ మమ్మీ కాల్ వస్తే షూట్లో ఉన్నప్పుడు నువ్వే మాట్లాడేవాడు, గుర్తుందా? అవును, ఆంటీతో మాట్లాడేవాడు. మేమంతా అప్పుడు ఆంటీతో ఇప్పుడు వంటల గురించి మాట్లాడేది. ఆంటీ చికెన్, అంటే వాళ్ళ ప్రాన్స్ చేసినంటారా, అది మటన్ చేసిండ్రా, అప్ప నోరు ఊరిస్తున్నారా కదన్నా అంటే అని చెప్పేది. రండి నాన్న వచ్చేయండి, కుక్ చేసి పెడతా, దూరం అయిపోయారు. అవును. అమర్తో నాకు ఒక మంచి, అమర్ని నేను మర్చిపోదాం అన్నా కూడా మర్చిపోలేని మెమరీ ఒకటి ఉంది. అదేంటో చెప్పనా? వాడే చెప్తాడు, అడుగుదాం. ఏంటి చెప్పు. దెబ్బతిన్న వ్యక్తే చెప్పాలి. ఒక షార్ట్ ఫిలిం లో, ఇండిపెండెంట్ ఫిలిం రా, 1 hour 1.5 షార్ట్ ఫిలిం లేదు, అయిపోయింది కాబట్టి. సో రవి హీరో, దాంట్లో రవి గారి హీరో, నేను ఫ్రెండ్ గర్ల్. ఇది నాకు హీరో. వీడు సెకండ్ హీరో, నేను సెకండ్ హీరోయిన్. మేము అప్పట్లో మా బావగాడు ఫస్ట్ హీరో వాడు. లిఫ్ట్ చేసి పరిగెత్తాలన్నమాట. బాగా ఎర్రటి ఎండ, సమ్మర్, 42 degrees ఎండ, బాగా తార్ రోడ్డు, పరిగెడుతూ అలాగ కాలు స్లిప్ అయ్యి ఇది గాల్లో అలా ఎగిరి పడిపోయింది. దానికి తల ముఖం 2 పగిలే, నాకు కాలు చెయ్యి పగిలింది. ఆ పడేయడం కూడా ఎలా పడేసాడంటే ఇలా వెళ్ళిపోయింది అంతే, గాల్లో నుంచి. మాదాపూర్ అయ్యప్ప సొసైటీ దగ్గర రోడ్డు, అవును, పక్కనే శ్మశాన వాటిగా, గుట్టలు, అప్పుడే రోడ్డు వేస్తున్న, అంత డెవలప్ కూడా, రోడ్డు మొత్తం బ్లడ్ మయం అనమాట. 2014లో అనుకుంటా, యాక్చువల్గా అంత డెవలప్ అవ్వలేదు అప్పుడు. సో హీరో గారు నన్ను రియలైజ్ అయ్యే సీన్, జస్ట్ నాకు యాక్సిడెంట్ అవుతుంది, నువ్వు ఎత్తుకుని పరిగెట్టి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఆ సీన్లో మనోడు నిజంగానే హాస్పిటల్కి తీసుకెళ్ళాడు నన్ను. అంబులెన్స్ వచ్చిందా? రాలేదు కదా, కార్లో తీసుకెళ్ళాడు. కార్లో అనుకుంటా, నువ్వే ఎత్తుకుని తీసుకెళ్ళు. అవును అవును. రవికి అంత సీన్ లేదురా, కారు. రవికి కారు ఉంది, వాడి కారులోనే కదా తిరిగాడు. సో బాబు ఏంటంటే ఎత్తుకుని పరిగెట్టకుండా నార్మల్గా పడేస్తే ఇలా పడేయాలి కదా, ఇలా లేపి ఇలా ఇసిరాడు. మొత్తం ఈ సైడ్ కొంచెం జూమ్ లో తర్వాత చూసుకోండి, ఇక్కడ హోల్స్ ఉంటాయి కదా, ఇట్ సైడ్ నార్మల్ గా ఉంటుంది. ఏజ్ బారయ్యి ఓవర్ యాక్షన్ చేయకు. ఇప్పటికి ఒక సైడ్ నార్మల్ ఉంటది, ఒక సైడ్ హోల్స్ ఉంటాయి. దాన్ని బాలముడతలు అంటారు. కవర్ చేయకురా, నేను అట్లా కవర్ చేస్తాడు అంతే. మొత్తం రాళ్ళు, మొత్తం ఆ స్టోన్స్ ఉంటాయి కదా, మొత్తం ఇట్లా గుచ్చుకుపోయినాయి. రోడ్డుకు రాకపోయిందని చెప్పాలి. రోడ్డుకి రాకపోయింది. తర్వాత పడిన తర్వాత నాకేం అర్థం కాలేదు, మనోడికి చెయ్యి ఇరిగింది. నన్ను పడేసుకుని వాడన్నా సేఫ్గా ఉన్నాడు అంటే కాలు ఇరగొట్టుకున్నాడు, చెయ్యి ఇరగొట్టుకున్నాడు డీప్గా. తర్వాత కట్ చేస్తే ఐసీయూలో అడ్మిట్ అయ్యా. మనోడు పాపం పెద్ద కట్టు కట్టుకొని మెల్లగా కుంటుకుంటూ, వీల్ చైర్లో వచ్చావు, కుంటుకుంటూ కూడా కాదు, ఇట్లుంది ఫస్ట్ వీల్ చైర్లో. వీల్ చైర్ కాలికి పడింది దెబ్బ, మోకాలి గట్టి పడింది. ఎందుకంటే వేడి వేడి తార్ రోడ్ కదా, నీకు పడింది, నాకు పడేసరికి దాదాపు నేను 15 days బెడ్ రెస్ట్. అవును.
సో అలా అంత జరిగిన తర్వాత కూడా పాపం రెస్ట్ తీసుకోకుండా నా వల్ల ఇదంతా అయిపోయింది, పాపం ఏమైపోయిందో అనే టెన్షన్తో వీల్ చైర్లో సుధీర్ ఎవరో తోసుకుంటూ వచ్చారు. అరే నేను కావాలని పడేయలేదురా, అదిరా సారీ రా అంటే, ఓకేరా నీకు కూడా దిగలి కదరా వదిలేరా అంటే, నేను నిజంగా కావాలని పడేయలేదు అని చెప్పి ఆ రోజు ఏడ్చాడు అమర్ కళ్ళల్లో వాటర్ పెట్టుకొని. స్టిల్ నాకు గుర్తుంది. డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా ఫ్లాట్కి వచ్చి లిఫ్ట్ లేదు, 3 floors ఆ కాలుతో కుంటుకుంటూ ఎక్కి పైకి వచ్చి మళ్ళీ అదే డైలాగ్ చెప్పావు, నిజంగా కావాలని పడేయలేదే నేను, అరే వదిలేరా నీకు కూడా తగిలింది కదా వదిలేయని. అది మెమరబుల్ అనమాట. అమర్ని నా జీవితంలో నేను మర్చిపోలేను. ఏమంటావు? అంతే, కొన్ని మధుర జ్ఞాపకాలు, హారబుల్ జ్ఞాపకాలు అంతే. సో తర్వాత మళ్ళీ ఆల్మోస్ట్ ఒక 8 years తర్వాత మొన్న ఐ డ్రీమ్ యానివర్సరీ పార్టీలో కలిసావు. అది అంటే గ్యాదర్ చేశారు మరి మమ్మల్ని, ఐ డ్రీమ్ మమ్మల్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ గ్యాదర్ చేశారు. ఇక్కడే వర్క్ చేసి అమర్ ఇక్కడికే వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వడం ఎలా అనిపించింది నీకు? ఇప్పుడు ఇంటర్వ్యూ అనగానే కూడా తమరు ఒప్పుకుందా ఐ డ్రీమ్ అనే కదా? ఆబ్వియస్లీ మాతృ సంస్థ కదా. అంటే ఐ డ్రీమ్ ఛాన్స్ ఎలా వచ్చిందంటే, ఫస్ట్ ఆడిషన్ అప్పుడు ఫేస్బుక్లో చూసాను చిన్న. ఓకే. ఫేస్బుక్లో ఆడిషన్ ఉంటే చూసి వచ్చి, సో జగదీష్ గారు ఉండే అప్పుడు, ఒక చిన్న ఇంట్రొడక్షన్ లాగా ఏదో చేస్తే ఓకే డన్ అన్నారు. అంతే, ఫస్ట్ సాఫ్ట్వేర్ డెవలపర్, సాఫ్ట్వేర్ రౌండ్ అని మాది ఫస్ట్ది. ఆ తర్వాత ఇంకా తిరిగి చూసుకోలేదు. ఎన్ని ఛానల్స్ పుట్టుకొచ్చాయో తెలియదు, మేము ఎన్ని పాత్రలు వేసామో తెలియదు, ఎన్ని క్యారెక్టర్స్ చేసామో, ఎన్ని డైలాగులు చెప్పాము, ఎన్ని పేజీలు చెప్పాము కూడా మాకు గుర్తులేదు. దాదాపు చేసాం, 200+ చేసాం. కొన్ని రిలీజ్ కూడా అవ్వలేదు. కొన్ని రిలీజ్ అవ్వడమే నా రిలీజ్ దాదాపు 70-80 ఉంటాయేమో. అవును, చాలా ఉన్నాయి. అవును. అంటే స్క్రీన్లో ఉన్నప్పుడు స్క్రీన్ని తినడం ఎలా నన్ను నేర్చుకున్నది ఇక్కడే. మేము స్క్రీన్ని తినడమా? నేను రవిగాడు మేమిద్దరం ఉన్నాము అంటే ఆపోజిట్ వాళ్ళు మాట్లాడాలంటే త్వరగా మాట్లాడాలి, డైలాగ్ లేట్ చేసి మేము ఇద్దరు తినేస్తాం. మీరు అసలే ఫాస్ట్, ఎక్కడ బ్రేక్, ఇద్దరం ఎక్కేస్తాం. సో అలాగా మాకు ఆ వర్షన్ బాగా అలవాటు. మా ఇద్దరికి ఆడికి ఆ ఫస్ట్ నుంచి వాడికి కామెడీ గ్రిప్, వాడు. నాకు కామెడీ రాదు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంప్రూవ్ అయ్యాను. సో నాకు వచ్చిన ఎక్స్ప్రెషన్స్తో నేను కామెడీలో పర్ఫెక్ట్ అయిపోయాను. అంటే కామెడీ ఇస్ ద నాకు బేస్. కామెడీ చేసేవాడు ఏదైనా చేయగలడు. నాకు మంచి గ్రిప్ వచ్చింది. ఎన్ని మేము చేసింది అమ్మా. ఈ పాత్ర ముస్టోడి పాత్ర దగ్గర చేసాం. ముస్టోడి పాత్ర, అమ్మాయి గేటప్, వెయిటరు, అసలు పెయింటరు, ఎన్నో అన్నీ చేసాం. మాకు వాసు సార్ ఇచ్చిన సపోర్ట్, మాకు ఎవ్రీ వీక్ మేము ఏం చేసాం, మాకు రిజల్ట్, ఈ కంటెంట్స్ ఓకే బాగున్నాయి, డన్. కొత్త ఇన్నోవేటివ్గా ఆలోచించుకుంటూ కొత్తవి చేసాము. రోజుకి మినిమం 4 episodes 5 episodes చేసేవాళ్ళం ఒక రోజులో. ఏముండదు మాకు, పాడుతూ వెళ్ళిపోయేవాళ్ళం. ఈ బిల్డింగ్లో ఒకటి, ఆ బిల్డింగ్లో ఒకటి, ఈ బిల్డింగ్లో ఒకటి, ఆ బిల్డింగ్లో ఒకటి. ఇక్కడ ఉన్నప్పుడు మంచి చిల్ అయ్యేవాళ్ళు, బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు, మామూలు హడావిడి కాదు అనేది. 8-9:30 అంతా పని అయిపోయేది హ్యాపీగా. పక్కనే రవిగాన్ రూమ్ ఇక్కడే ఉండే పక్కనే. ఆ రూమ్కి వెళ్ళి కూర్చొని సరదాగా, ఏసీ ఉంటుంది ఆ రూమ్లో, అందుకని పోతాం. కూర్చొని చల్లగా ఆ రూమ్లో మాట్లాడుకుంటాం, తినేసి వెళ్ళి పడుకోవడం. అప్పట్లో మనందరికంటే రిచ్ వాడే. అవును, కారు ఉండేది వాడి దగ్గర. వాటి రూమ్ భలే ఉంటుంది. అది చిన్న అగ్గిపెట్టి రూమ్, దాంట్లో మళ్ళీ ఏసీ కూడా ఉంటుంది. అది ఆ కారు ఏసీ చిన్న రూమ్ అనమాట. ఏదన్నా వాడికి అడుగుతాండి, నాకు పాపం వాడే నాకు 100-200 కాలు తీసుకోపోవాలి, ఇస్తా ఉన్నా 100-200. అంతే అంతే బాండింగ్ అలా అయిపోయింది ఇద్దరిది. ఒక షార్ట్ ఫిలిం నుంచి పరిచయం అయింది. భానుప్రసాద్ గారు అప్పటి నుంచి కంటిన్యూ అవుతూనే ఉన్నారు. అక్కడ నుంచి అసలు 3 కోతులు. అప్పట్లో మా బాబు భలే ఉండే అసలు. వాడి బిల్డప్, వాడి రేంజ్. ఏంటి ఎక్కడ దింపాలి మిమ్మల్ని, త్వరగా ఎక్కండి టైం అయిపోతుంది. చేతి గారి ఉంగరాలు ఉంటాయి, గోల్డ్ ఉంగరాలు, నెలలో దారాలు ఉండే. అవునవును. సో అన్ని తీసాడు అన్ని. ఇప్పుడు అప్డేట్ అయిపోయాం నేను వాడు. ఇప్పుడు రాను ఏమైపోయినామంటే అప్డేట్ అవుతూ వచ్చాం. మా డ్రెస్సింగ్లో కానీ మేము ఒకప్పుడు పందుల్లా ఉంటుంది. లేదురా, లేదు ఐ డ్రీమ్ మేము మధ్యలో కొన్ని ఎపిసోడ్స్ బాగా ఇద్దరం లాగిపోయాం. కూర్చుంటే ఇద్దరం ఇలా వచ్చేవి పొట్టలు. ఓకే. మళ్ళీ ఇద్దరం కావాలని కష్టపడి తగ్గాం. మళ్ళీ
కానీ నాకు ఎలా అనిపిస్తుంది అంటే నేను 10 years బిఫోర్ చూసినప్పుడు ఎలా అయితే ఉన్నారో అంటే ఫేస్ కానివ్వు ఆ గ్లో కానివ్వు ఏజ్ పెరిగిపోయింది అనేది ఏం తెలియట్లేదు అంటే ఆ వాడు కానీ నువ్వు కానీ అలానే నేను కూడా అలానే ఉన్నాను అనుకో. గాడ్ గిఫ్ట్ అది అందరికీ రాదు మనకి. ఆ ఏజ్ కనపడుకోకుండా ఉండడం అనేది అదృష్టం మనకి. అది చాలా ప్లస్ యాక్చువల్గా. నాకు తెలిసి అమర్ అంటే మంచి డాన్సరు. నువ్వు యాక్టింగ్ ఫీల్డ్కి రాకముందే సూపర్ తోప్ డాన్సరు. మేము ఒక షోకి గెస్ట్గా వెళ్ళాలి అంటే డాన్స్ రాదు అంటే నైట్ 12 o'clock వచ్చి నాకు దానికి డాన్స్ నేర్పించావు. పొద్దుగాల లేవగానే గుళ్ళ గంట కొట్టినట్టు. రవితేజ ఫ్యాన్ మచ్చా ఏంది నువ్వు నేను చేస్తా అని చెప్పి ఆ సాంగ్ నేర్పించావు. మంచి గ్రిప్ ఉంది. ఇప్పుడు కూడా అసలు ఇరగదీస్తున్నావు టీవీ షోస్లో. ప్రాక్టీస్ చేసేయాలి తప్పదు. సో ఇప్పుడు ఏంటి ఫర్దర్గా మళ్ళీ మూవీస్లో కంటిన్యూ అవుదాం అనుకుంటున్నావా, సీరియల్స్ చేద్దాం అనుకుంటున్నావా? అలా అని లేదు, సీరియల్ మూవీ అనేది ఏం లేదు. సీరియల్లో వస్తే మంచిది చేస్తాను. ప్రజెంట్ అయితే నాకు చిన్న చిన్న మూవీస్ వెబ్ సిరీస్ వస్తున్నాయి ఆఫర్, అవి చేస్తాను. నాకు ఒక్కసారిగా పోవాలని గుర్తింపు ఉంది. ఆ గుర్తింపుని వాడుకుంటూ మెల్లగెళ్ళి ఎదుగుతా, ఆ నమ్మకం అయితే నాకు ఉంది. ఏదొచ్చినా వదలవు. ఎందుకంటే నీకు ఇండస్ట్రీలో నువ్వు కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు నీకంటూ ఒక బ్యాక్ బోన్ కానీ ఒక సపోర్ట్ కానీ లేదు. ఇప్పుడు నీ సక్సెస్ ఏదైతే ఉందో అది మొత్తం నీ కష్టం అనేది నాకు తెలుసు, దగ్గరుండి నేను చూశాను. సో దాన్ని నువ్వు యూటిలైజ్ చేసుకుంటున్నావు స్టిల్ ఇప్పటికీ కూడా. పెద్దది చిన్నది అనేది కాకుండా రోల్ బాగుంటే ఏదైనా చేస్తాను అనే దాంట్లో నేను ప్రతి దాంట్లో చూస్తూనే ఉన్నా. అమర్ ఇది చేస్తాడు, ఇది చేయడు, అరే నేను హీరో అయిపోయాను, ఇది నేను చేయడం ఏంటి అనే యాటిట్యూడ్ నీలో లేదు కదా? ఏం లేవు మనకి అసలు, అట్లాంటివి ఏం లేదు. నన్ను మళ్ళీ మాకు నిజంగా అంటే నాకు ఆ విషయం ఉంది. ఎప్పుడైనా సరే మా వాసు సార్ మా ఐ డ్రీమ్లో మళ్ళీ నన్ను మా బావని తెచ్చి ఒక స్కిట్ చేయండి రా అంటే మేము ఇప్పటికిప్పుడు రెడీ. ఇంటర్వ్యూ అయిపోగానే మాట్లాడదాం సార్. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. అసలు మా చెప్తున్నా అంటే మాకు ఆ ఫ్రీనెస్ ఉంది మాకు ఇక్కడ. మాకు రిస్ట్రిక్షన్ లేదు. డైలాగ్లో మాకు ఇదే చెప్పాలి మేము చెప్పం. స్క్రిప్ట్లో ఉండే మేము ఏ రోజు చెప్పం. స్క్రిప్ట్ చదువుకుంటాం, అర్థం చేసుకుంటాం, కంటెంట్ చూసుకుంటాం, దాని తగ్గట్టుగా వెళ్ళిపోతూ ఉంటాం మేము. అసలు ఆగం. ఆర్యన కూడా అంతే. అవును, ఆర్యన కూడా ఇక్కడ బిడ్డే. అవును, అది కూడా లహరి, నేను లహరి, ఆర్యాన, మన రవి మేము కలిసామంటే కురుక్షేత్రం. నువ్వు బేసిక్ గా నువ్వుంటేనే రచ్చ. ఇంకా అందరూ కలిసారంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అసలు ఆ కంటెంట్ ఏది ఆపలేదు మమ్మల్ని. మేము కంటెంట్ ఇస్తాం తిరిగి. ప్లాన్ చేద్దాం డెఫినెట్ గా. డన్. మాకు కావాల్సింది కూడా కంటెంటే. అది కూడా మీలాంటి పెద్ద సెలబ్రిటీ మళ్ళీ మా ఇప్పటికీ ఉన్నాయి చూడండి ఐటమ్ ఛానల్స్ మాది. వార్దలోల్లి కానీ, మాయా బజార్ కానీ, స్టే ఫూలిష్ కానీ, సో పిజ్జా వర్సెస్ గోంగూర, ఇవన్నీ ఉన్నాయి కదా. ఛానల్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇప్పటికీ మా అలా ఉంటాయి. మేము ఎప్పుడైనా సరదాగా ఎప్పుడైనా ఓపెన్ చేసి చూసుకుంటాం మేము. అవునా? హ్యాపీగా. ఎందుకంటే అప్పుడు హెల్తీ కామెడీ మేము చేసిండేది. హెల్తీ కామెడీ అంటే మేము పడి కష్టాలు ఎదుటోళ్ళు నవ్విస్తాం. ఇప్పుడు ఏంటంటే కష్టాలు పడుతున్నారు నవ్వించడానికి చాలా మంది. అవును, అది రావట్లేదు. ఒకనొక ట్రెండ్, ఆ ట్రెండ్ మేము అట్లా కవర్ చేస్తాం. సో మా మాస్ హీరో అమర్దీప్ చౌదరి నెక్స్ట్ మూవీ ఎప్పుడు? నెక్స్ట్ మూవీ ఏమో తెలియదు, రావాలి. ప్రెసెంట్ అయితే ఏం చేయట్లేదా మూవీస్? లేదు, వెబ్ సిరీస్ ఒకటి వెబ్ సిరీస్ చేస్తున్నాం. అది ఆహాకి ఓటీటీకే. అది నెక్స్ట్ మంత్ నుంచి ప్రాబ్లీ స్టార్ట్ అవుతుంది. దాంట్లో నేను తీసుకుంటాను కంపల్సరీ. అలా నేను చెప్పేసాను కూడా. నేను దాంట్లో నేను తీసుకుంటాను. మా డైరెక్టర్ గారు చెప్పేసాను. అది యాక్చువల్లీ అది కొంచెం కాలేజ్ బ్యాక్డ్రాప్, విలేజ్కి వచ్చిన తర్వాత జరిగే కథ అనమాట. సో మనమంతా మీరంతా విలేజ్లో ఒక గవర్నమెంట్ కాలేజ్ చదివే విద్యార్థులు. నేను అక్కడికి వస్తాను. మాకు లైన్ వేయడానికి అది ఫుల్ టు ఫుల్ ఫన్ ఉంటుంది. లైక్ ఒక్కొక్కరికి క్యారెక్టరైజేషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఆల్రెడీ మేము అనుకున్నాం కూడా. చెప్తా. నీలో ఎప్పుడు మారని థింగ్ ఏంటో చెప్పనా? లాస్ట్ ప్రీవియస్ రవిది నాది ఇంటర్వ్యూ ఉన్నప్పుడు కూడా మేము మాట్లాడుకున్నాము. వీడికి ఏదన్నా షార్ట్ ఫిలిం కానివ్వండి, ఏదన్నా సీరియల్ ఆడిషన్ వస్తే వీడు ఒకడే పోయేవాడు కాదు. ఒకటే బైక్లో నలుగురు ఎక్కి నలుగురిని ఆడిషన్, నాకు రాకపోతే ఏమైంది, ఎవరైనా సెలెక్ట్ అవుతారు కదా అని తీసుకుపోయేవాడివి. సో మనకి ఏ ఆడిషన్ వచ్చినా మొత్తం నలుగురు వెళ్ళిపోయేవాళ్ళు. సో ఆ బిహేవియర్ నీకు ఇప్పటికీ పోలేదురా? మొన్న కలిసినప్పుడు కూడా నాకు అదే డైలాగ్ చెప్పు, ఛానల్లో మాట్లాడతా అని. నేను లాస్ట్ టైం రవికి కూడా పంపించాను కూడా. యాక్చువల్లీ
సుహాసిని అక్క ప్రొడ్యూసర్గా మా టీవీలో స్టార్ట్ అవుతుంది. తేజు కూడా దాంట్లో హీరోయిన్. చేస్తుంది. సో దాంట్లో 4 మెంబర్స్ ఉన్నారు. అవును సో అమ్మాయిలని నేను పంపించాను. అవును. సో ఐ థింక్ విల్ గెట్ ద కాల్, ఐ డోంట్ నో. వస్తుంది. యాక్చువల్గా నువ్వు చెప్పిన ప్రాజెక్ట్ అదే అని నాకు తెలీదు. ఓకే. సో దానికి బయట నుంచి కూడా అడిగారు. సో నాకు స్టిల్ ఇప్పటికీ క్లారిటీ లేదు. బట్ ఏం మాట్లాడ మనోడు ఉన్నాడు కాబట్టి అంటే నువ్వు బాగా అబ్జర్వ్ చేయనందు, బిఫోర్ ఐ డ్రీమ్ తర్వాత ఐ డ్రీమ్ తర్వాత మనకు బండ్లు తిరిగేటప్పుడు మనకి ఎవరు తెలుసు, ఒక మేనేజర్ నెంబర్ కూడా మన దగ్గర మనకి తెలీదు నిజంగా. కూడా తెలియదు. ఎవరైతే చెప్తే అది వెళ్ళడం ఎవడో తెలియదు, మనకు సపోర్ట్ చేయడానికి తెలియదు, మాట్లాడడానికి తెలియదు, ఒక రెస్పెక్ట్ కూడా మనకి ఏం లేదు. అవును. ఆఫ్టర్ ఐ డ్రీమ్ ఫస్ట్ సీరియల్ అప్పుడు కూడా అంతంత మాత్రమే. ఇంకా అమర్ గారు నౌ సార్ ఒక పదం వచ్చింది నాకు, అది పిలుస్తున్నప్పుడు ఓకే ఆ రెస్పెక్ట్ ఉంటుంది చూసావా. ఈరోజు నేను డైరెక్ట్గా మనం మాట్లాడగలం కొంతమందితో. అవును. నేను అదే అనుకుంటాను, ఎక్కడ నేను ఎక్కడికి వచ్చాను, నా చుట్టూ నేను కట్టుకున్నది నా సామ్రాజ్యమే, ఎవడో తెచ్చిపెట్టింది కాదు. అవును. నాకు నేను కట్టుకున్న బిల్డింగే ఇది. అక్కడికి రాళ్ళు వేసారు, బొక్కలు పెట్టారు, ఏం పెట్టారు, నేను సిమెంట్ వేసి నీటి పూర్తి చేసుకుంటున్నాను అంతే. ఏం పట్టించుకో హ్యాపీగా. ఎందుకంటే నాకంటూ సపోర్ట్ చేసే పిల్లర్స్ ఉన్నారు కాబట్టి. అవును. అవి కదలవు ఎప్పుడు. అవును. కదపలేరు. రవి, ఆర్యానా, అనుప్రసాద్ వీళ్ళందరూ పిల్లర్స్ అనమాట. మహేష్ గాని, ఇప్పుడు మానస్. సో దెర్ ఆర్ ఫ్యూ పీపుల్, నిఖిల్, వీళ్ళందరూ నాకు పిల్లర్స్. వీళ్ళు ఎప్పుడు కదలరు. ఎన్ని చెప్పినా అమర్ గురించి ఎన్ని మాట్లాడినా వాళ్ళకి తెలుసు అమర్ అంటే ఏంటో. అవును. వాళ్ళు ఎలా అవతలగా అంటారు, వాళ్ళు కదలరు. అందుకే నాకు కోట అలా ఉంది. అవును. ఎవరు మాట్లాడినా నీ గురించి కొత్తగా నాకు ఏం లేదు. సో అందరూ పాజిటివ్. మనోడి గురించి తెలిసిందే కదా, షార్ట్ టెంపర్ వస్తుంది, అరుస్తాడు, మళ్ళీ నార్మల్ చిల్ అయిపోతాడు. అలాంటి ఫ్రెండ్స్ ఉండడం కూడా అదృష్టం. ఇప్పుడున్న ఇదిలో నాకు మన ఓల్డ్ ఫ్రెండ్స్ ఎవరైనా కాంటాక్ట్ చేస్తే అబ్బా వీళ్ళు ఉన్నారు అనే ఫీల్ వస్తుంది. పాతుకుపోయిన ఫ్రెండ్స్ ఉండాలి ఇలాంటి వాళ్ళు లైఫ్లో అనేది వచ్చింది. నేను కూడా చూస్తున్నాం కదా ఇప్పుడున్న జనరేషన్లో ఫేస్ చేసి, వద్దురా బాబు కొత్త సర్కిల్, అది మన పాత వాళ్ళు తగిలితే అమ్మయ్య వీళ్ళు వచ్చేసారు మళ్ళీ మన లైఫ్లోకి చిల్ అనేది అనిపిస్తుంది.